కావాల్సిన నడిపింపు మాకు దయచేయండి ప్రభు. దేవావాక్యంపై ఆధారపడి జీవించే కృప మాకు దయచేయండి ప్రభు. ప్రార్థనాపూర్వకంగా ప్రభు నాయన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన కనిపెట్టుకునే కృప మా అందరికీ దయచేయమని అసలైన యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఇన్ని రోజులు ఒక ప్రత్యేకమైన జీవిత లైఫ్ స్టైల్లో మనం ఉంటున్నాం. ద లైఫ్ స్టైల్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, వీ నెవర్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ లైఫ్. గత జీవితంలో మనం ఏనాడు అనుభవించలేదు, ఇంకా అప్పుడు మనం ఏనాడు కోరుకోలేని జీవితం. అంటే it shows some signs that the days are very hectic. ఇంకా సామెతల గ్రంథములో ఒక మంచి మాట ఉంది, మన రేపు దినము గురించి మనము అతిశయపడకూడదు, లేకపోతే దుఃఖపడకూడదు. ఎందుకంటే రేపు దినములు ఏం జరుగునో ఎవరికి తెలియదు. కనుక దేవుని సన్నిధిలో మనం అప్పుడు ఆ విధమైనటువంటి యొక్క ఆలోచన కలిగిన జీవితంలో మనం ఉన్నప్పుడు, ఇంకా ఈ 21 days కానీ కొన్ని దినాలు కానీ మనం ఆలోచించినప్పుడు, నేను ఉండేది గుంటూరులో కాబట్టి మనలో చాలా మంది కూడా గుంటూరులో ఉన్నాం కాబట్టి ఈ హాస్పిటల్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడు చూసినప్పుడు ఈ హాస్పిటల్ ఏమి ఇంత ఖాళీగా కనపడలా. ఏమైంది ఈ 21 రోజులు రోగాలన్నీ ఎలా పోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందండి? జ్వరాలు, దగ్గులు, తలనొప్పులు ఎక్కడికి వెళ్ళిపోయింది? మోకాలు నొప్పి, నడు నొప్పి ఎవరికి లేదా? వాట్ హ్యాపెండ్? మీకు ఎవరికైనా ఆన్సర్ ఉందా? ఏమైంది? హౌ పీపుల్ ఆర్ లివింగ్ వితౌట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు రోజు అంటూ ఉంటాం, కొంచెం అలసిపోయాను బ్రదరు, మోకాలు నొప్పి బ్రదరు, నడు నొప్పి బ్రదర్, తలనొప్పి బ్రదర్, ఈ సైడ్ నొప్పి బ్రదరు, దగ్గు బ్రదరు, జ్వరం బ్రదరు, జలుబు బ్రదరు, ఇంకేంటి లూజ్ మోషన్. 21 రోజులు ఎవరికే రాలేదా? ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు కదా? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి కొంచెం లాజిక్ చెప్పొచ్చు, ఇంకా ఏమంటారు కొన్ని అనుభవాన్ని చెప్పొచ్చు. నాకు ఇది పెద్ద స్టడీ చేసేం కాదు, కానీ నా మనసులో ఉన్న ఆలోచనలు మీతో పంచుకున్నారు. మీరు ఆలోచించండి. మన ఒక ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని అడిగితే ఏందో పొద్దు నుంచి కొంచెం ఇదా అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు కదా. నాకు తెలిసి 21 రోజులు ఎవరు ఒక 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. దేని కొరకు? డాక్టర్ కొరకు, హాస్పిటల్ కొరకు ఎక్కడికి వెళ్ళాలా? వై? ఎందుకంటే 21 రోజులు మనం దగ్గర భయము చిక్కిపోయి మనం చాలా రోగం నుంచి దూరంగా ఉన్నాం. ఈ జ్వరం అనేది కూడా నాకు తెలిసి ఒక ఇదన్నమాట, ఇన్ఫెక్షనే, అంటే పాండమికే, అంతే కదా. ఫీవర్ కూడా అంటుకునేదేగా, జలుబు అనేదే అంటుకున్న వ్యాధులే. జ్వరం ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తూ ఉంటాయి. డ్యూ టు క్లైమేట్, వాటర్ వలన, వాయు వలన ఈ విధంగా వస్తూ ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి పొల్యూషన్ లేదు, వాయు వలన, నీళ్ళు వలన వచ్చిన సమస్యలు రాట్లా కాబట్టి ఎవరికి ఏం లేదు, జ్వరాలు లేవు, ఆఫీసులు లేవు కాబట్టి స్ట్రెస్ లేదు, ఇంకేమంటారు పొల్యూషన్ లేదు కాబట్టి దగ్గు లేదు, ఇంకా సంతోషంతో ఇంట్లో కూర్చొని తిని ప్రశాంతంగా ఉంటున్నారు. మనుషుని యొక్క జీవితంలో చూడండి, లైఫ్ స్టైల్ మారినప్పుడు వాడి జీవితంలో చాలా వరకు అనేక రోగాలకు, అనేక విధమైన ఇబ్బందులకి, గొడవలకు అన్ని వాడు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న టోటల్ స్టాటిస్టిక్స్ లో ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా తక్కువ, దొంగతనం తక్కువ, నరహత్య తక్కువ, చాలా కేసులు లేదు కొన్ని రోజుల్లో. కానీ ఒకటి పెరిగిందంట, డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి పెరిగిందంట. ఎందుకంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు భార్యాభర్తలు ఒకరికొకరు ముఖం చూసుకుని కూర్చుంటారు కాబట్టి గొడవలు పెరుగుతున్నాయి అంటే వచ్చి నేను చెప్తుంది. సహోదరులారా, అప్పుడు మన జీవితంలో కొన్ని మార్పు మనం చేయగలిగినప్పుడు హాస్పిటల్కి మనం దూరంగా ఉండగలం. మన జీవిత విధానం మార్చినప్పుడు మనం ఖర్చు పెట్టినటువంటి రోగం ఖర్చు డబ్బుల్లో చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ఏ హాస్పిటల్లో కూడా ఎటువంటి ఓపీడీ కానీ ఎటువంటి అడ్మిషన్ లేదు. కానీ ప్రజలు నాకు తెలిసి అక్కడ ఏమంటారు, డెత్ రేట్ ఏం పెరగలేదు పెద్దగా.
ఎవరు కొట్టుమిట్టాడట్లేదు ఇక్కడ రోగముల చేత. ఎందుకంటే మనిషిని యొక్క జీవిత విధానం, వాడు మనస్సు, వాడి తలంపులు, వాటిని మరొక మంచి విధముగా నడిపించినప్పుడు, అనగా ఈ పరిస్థితిలో వారికి కలిగినది ఏమి కూడా గొప్ప ఇబ్బందికరమైనది కాదు అని ఆలోచన వచ్చినప్పుడు, దానికంటే భయంకరమైనది బయట ఉందని ఆలోచన మనిషికి వచ్చినప్పుడు, మనుషుల్లో న్యాచురల్గా ఒక మార్పు, హీలింగ్ జరుగుతుంది. వాడి శరీరంలో హీలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నమాట. ఇబ్బందులు అక్కడే తొలగిపోతుంది, దురాశ అక్కడే ఆగిపోతుంది. షాపింగ్ మాల్ లేకుండా ఉండలేరా? ఉంటున్నారు. సినిమా థియేటర్ లేకుండా ఉండట్లేదా? ఉంటున్నారు. స్విగ్గీ, ఇంకేంటి, జొమాటో లేకుండా ఉంటున్నావు కదా, ఉంటున్నారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కొందరైతే పొద్దున రోజు ఒక 90 మిల్లీ, నాకు తెలియదు కరెక్ట్ మిల్లీ అంతా తెలియదు కానీ 90 కానీ 120 కానీ మిల్లీ వేసుకుంటే చేతులు షివర్ అయినటువంటి కొందరు చూస్తూ ఉంటే ఎంత స్మార్ట్గా ఉన్నారు. వాళ్ళు బ్రతకట్లేదా? వాళ్ళు 21 రోజులు 22 రోజులు ఎలా ఉంటున్నారండి మందు తాగకుండా? అప్పుడు లోకములో మన జీవితంలో మనకు అసాధ్యమైనదని మనం భావించినటువంటి ఏ కార్యమును మనం అధిగమించగలం? మనుష్యుని మీద మరణ భయము పట్టినప్పుడు వాడి జీవితంలో కలిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న రోగాలు, తన శరీరంలోనే ఆ స్వస్థత ప్రక్రియ జరుగుతూనే ఉంది. వాడికే మనిషికే బోధ చెప్పిన వాడుగా, నాకు నేను వైద్యం చేసేవాడుగా, నాకు నేను సలహా ఇచ్చేవాడుగా, నాకు నేను సహాయిగా, నాకు నా జీవితంలో నేనే ఉపకారిగా నిలబెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు మనలో గొప్ప మార్పు మనం చేయగలం, మనం ఉండగలం. మనకు ఉన్నటువంటి పరిమితిలో మనం అనేకమైన కార్యాలు చేయగలం. మనకున్న ఇన్కములో మనం బ్రతకగలం. మనకు కలిగినటువంటి వాటితో మనం సంతోషంగా బోధన చేసి మనము ఉండగలం. సుఖ సుషుప్తిలో, సుఖ సమృద్ధిలో ఉండకపోయినా మనకి ఏమి జరగవని కొంతమంది గొప్పగా అంటారు. మా వాళ్ళకి రోజు పెట్టకపోతే అయ్యో కష్టం అంటారు. ఇప్పుడు మీ వాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ ఏం పెట్టకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఒక ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందని అడిగితే, ఎలా ఉంది, ఇంట్లో ఉన్నాయా, అన్ని వస్తువులు ఉన్నాయా, కావాల్సి ఉన్నాయని అడిగితే ఆ సహోదరు నాకు చెప్పాడు అన్నీ ఉన్నాయన్నా అన్నారు. అంటే పనులు లేవు కదా ఇన్ని రోజు నుంచి, మరి ఎలా పరిస్థితి అంటే పర్వాలేదు రేషన్ బియ్యం ఉందని చెప్పాడు. పర్లేదు, ఇప్పుడు మనం అన్ని నేర్చుకున్నాం. ఈరోజు మనకి ఇబ్బంది లేదు. ఒకప్పుడు కొన్ని ఇయర్స్ క్రితము రేషన్ బియ్యం తినాలంటే బాధపడేవారు. కానీ ఈరోజు వాటితో మనం సంతోషంగా ఉంటూ ఉన్నాం. కారణం ఏంటి? మన జీవితంలో మనం ఎదుర్కోలేని కొన్ని అనుభవాలు మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో మనం అన్నిటిలో క్రమముగా అడ్జస్ట్ అవ్వటం కాదు, సంతోషముగా ఉండటానికి మనం నేర్చుకున్నాం. ఇవేమి లేకపోయినా మనం ఉంటున్నామనే ఒక ఆలోచన మనకు వచ్చింది. దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి ఆ దేవుడిచ్చిన కృప అన్ని మనుషులు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. యథార్థముగా ఉన్నటువంటి ఒక మానవుడుగా అందరికి ఒక రోల్ బ్యాక్ అన్ని జరుగుతుందన్నమాట. రోడ్డు మీద తిరిగినటువంటి వారు ఉదయం సాయంకాలం వరకు ఫ్రెండ్స్తో కూడా అక్కడక్కడ తిరిగేవాడు ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నారు. ఏ బోరు కొట్టట్లేదు. కారణం ఏంటి? జీవితంలో మన పరిస్థితులు, మన చేయి జారిపోయినటువంటి కొన్ని అనుభవాలు, మన చేతిలో లేనటువంటి కొన్ని అనుభవాలు మన జీవితంలో మార్చేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఆలోచన మీ ముందు పెట్టేసి తొందరగా నేను ముగిస్తానని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి 2-3 మాటలు, ఒక పదము గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే అక్కడ చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల, నేనే ద్వారమును. యేసు ప్రభు ఏమన్నాడు? నేను ద్వారం అని చెప్పాడు. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన, నా వైపు చూడండి. దేవుడు ఇక్కడ ఒక ద్వారముగా కనపడుతూ ఉన్నాడు మనుషులకి. ఈనాడు దేవుడు అనే ఆలోచన ఏంటండి? యేసు ప్రభు చెప్పిన ఒక మాటని
మీ ముందు యేసు ప్రభు ప్రపంచములో మనుషుల మధ్యలో ఒక ద్వారముగా, తీసి ఉంచబడిన ద్వారముగా. ఆయన అన్నలా తలుపు తట్టండి నేను తెరచి ఇస్తానని చెప్పలాడు. నేనే ద్వారం. ఇంగ్లీష్ లో I am the door. I am the door. I am the door. By me. If any man entered. ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన యెడల అతడు రక్షింపబడును. ఈ లోకములో దేవుడు రెండు చేతులు చాపి ప్రజలను పిలుస్తూ ఉన్న కాలం ఒకటి ఉన్నది. యేసు ప్రభు డైరెక్ట్ గా లోకమును పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ రండి అని చెప్పి ఆయన కేక వేశారు. యెరూషలేము ఆలయములో పండుగ జరుగుతున్నప్పుడు ఆయన నిలబడి కేక వేశారు, నా యొద్దకు రండి, మీకు జలమును, ఏ జలమును? జీవ జలపు ఊట మీ యొద్ద అనుగ్రహించుతామని దేవుడు మాట ఇచ్చాడు. ఎందుకంటే ఒక్క విషయం చెప్పడానికి నేను అక్కడి నుంచి వస్తూ ఉన్నాను అన్నమాట, నా ప్రియ సహోదరి సహోదరులారా. అటువంటి మనుషులకు అందరికీ యేసు ఆనాడు ఒక ద్వారముగా నిలబడి, అదనండి యేసు ప్రభు గురించి యూదులకు ఉన్నటువంటి, పరిచయులకు ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఈయన ఎవరితో కూడా, శుంకరులతో కూడా, పాపులతో కూడా ఉంటున్నారు. యేసు ప్రక్కన శుంకరులకి పాపులకి స్థలం ఉందండి. బికాస్ హీ ఈస్ ద డోర్. ఆయన అంటున్నాడు, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన రక్షింపబడు. లోపలికి వచ్చిన వాడు ఆయన శుంకరి అయినా పర్వాలేదు, పరిచయుడైనా పర్వాలేదు, పాపి అయినా పర్వాలేదు, బైబిల్ చెప్తుంది హీ ఈజ్ సర్వ్డ్. అతడు ఎవరన్నా రక్షింపబడిన వాడు. అటువంటి యొక్క కాలమును దేవుడు భూమి మీద, లేదా అటువంటి యొక్క కాలము యేసు ప్రభు కాలములో మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఆ ప్రభువులో ఉన్న నిత్య రక్షణ, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఒక మాట చెప్పారు, మీరు ఈ సత్యానికి సాక్షులై ఉందురు. ఏ సత్యముకు? ఆయన నామములో ఉన్నటువంటి మారు మనసుకును, రక్షణకును, ప్రాయచిత్తముకు మీరు సాక్షులై ఉందురు అని చెప్పారు. ఆ యేసు ప్రభుకి ఈనాడు నేను మీరు సాక్షులై ఉన్నాము. అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మన భూమి మీదకి అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తి పొందుతూ అపోస్తలులు పునాదిగా వేసి, యేసు ప్రభు మూలరాయిగా ఉండి అపోస్తలులు పునాది రాలుగా వేసి ఆయన సంఘమును కట్టి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఎవరిని కేక వేయట్లేదు. ఏంటి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా రండి, ఆయన కేక వేయట్లేదు. ఆయన పక్షముగా నేను మీరు కేక వేస్తూ ఉన్నారు. ఆయన ప్రజలుగా, ఆయన సొంత ప్రజలుగా ఈనాడు సహవాసం, సంఘము, దైవజనులు, దేవుని పిల్లలు సాక్షిగా నిలబడుతూ ఉన్నారు. నేను మీరు ఈ విధముగా ఆరాధనకు, సహవాసముకు చేరుకొని ఆ ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇప్పుడు మన జీవితంలో ఆయన జరిగించిన కార్యం చూడండి. మీరు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము ఇదే యోహాను చెప్తున్నాడు. నేను ద్వారమని యోహాను చెప్పాడు. అదే యోహాను తర్వాత 3వ అధ్యాయము, దాని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, ద్వారమైన దేవుడు మరొక తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాడన్న. తలుపుకు మధ్య ఉన్న సంబంధం ఇది. దేవుడు చెప్పాడు నేనే ద్వారం అన్నాడు. ఇంగ్లీష్ డోర్ అన్నా, ఇక్కడ ఐ స్టాండ్ అట్ ద డోర్. యేసు ప్రభు ఒక ద్వారముగా ఉన్నాడు. మనం ఈ దినాల్లో ఒక ఆలయముగా దేవుని తలుపుగా నిలబడుతూ ఉన్నారు. ఈ రోజు దేవుని సంఘము లెవోడికియా సంఘముకు చెప్తూ ఉన్నారు, నేను ఈ లోకం యొక్క పరిస్థితిని ఈ మాట చేత వివరించడానికి నేను అక్కడ నుంచి ప్రారంభించాను. మీరు చూడండి, లయోడికియా సంఘముకు చెప్పిన మాట అన్నమాట. లయోడికియా సంఘమా, ఈ సంఘం యొక్క ద్వారము దగ్గర ఉండి, తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను. మనం ద్వారము కాదు, మనం తలుపులు. లేదా ఆలయము క్రీస్తు అయిన ద్వారములో ప్రవేశించడానికి తెరవబడినటువంటి ఆ తలుపుతో కూడినటువంటి ఆ ద్వారము సంఘము.
ఎందుకంటే వేరుపరచబడిన జనం యొక్క గుంపు అన్నమాట ఏది? సంఘము. ఆనాడు అందరికి ప్రవేశం ఉండదు, అందరూ రావచ్చు యేసు ప్రభు దగ్గర. ఈ రోజు కూడా రావచ్చు, కానీ ఆ తలుపు లోపల దేవుని ఆరాధించిన కొంతమంది ఉన్నారు. ఈ లయోడికే సంఘముకి ఈ విధంగా చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఎందుకంటే మొత్తం చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నేను తలుపు నొద్ద నుంచి నిలుచుండి తట్టుచున్నాను. యేసు ప్రభు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు. గమనించాలి, వచ్చి తట్టడం కాదు. ఇంగ్లీష్ లో కొంచెం క్లియర్ చేస్తావా? I stand at the door. I stand at the door And knock. knock. వచ్చి తట్టడం కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ రోజు నిలిచి ఉన్నాడు. He is knocking at the door of the church. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే లయోడికియా సంఘం గురించి దేవుడు చెప్పిన కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయండి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మాత్రం చెప్తా నేను. 16, 17 చదవండి. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక. ఎలాగా? నులివెచ్చగా చెప్పు. నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను. కొంతమంది డాక్టర్స్ ఏమంటారు తెలుసా? కొంచెం లూక్వామ్ వాటర్ తాగమంటారు. ఎందుకని? చల్లగా ఉండకూడదు, వేడిగా అటు ఇటు ఉండకూడదు. ఎందుకని? లూస్ మోషన్, కడుపు కొంచెం ఫ్రీ అయిందంట. ఈరోజు చాలా మంది పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఏం తెలుసా? ఈ రోజు సంఘం యొక్క పరిస్థితి. నేను ఒక రోజు మీకు ఇదే ఒక 20 రోజుల క్రితం 15 రోజులకు చెప్పాను అనమాట. గాడ్ ఈస్ విజిటింగ్ ద చర్చ్, గాడ్ ఈస్ టెస్టింగ్ ద చర్చ్, గాడ్ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ అండ్ గాడ్ ఈస్ టెస్టింగ్ టు చర్చ్. నేను ద్వారం అని చెప్పినటువంటి అదే యోహానుకి బయలుపాట్లు అంటున్నాడు. ఆ ద్వారములో ప్రవేశించినటువంటి నేను మీరు, ఆ ద్వారముకు సాక్షులైనటువంటి నేను మీరు, ఈ లోకముకి ఇచ్చినటువంటి సందేశం దేవుడు చూసుకొని నిలబడట్లేదు. He is at the door of your life. He is at the door of your church. Pastors, he is at the door of your church. ఆయన ఏమంటున్నాడు? మీరు చల్లగా లేదు, వెచ్చగా లేదు, నీ పాపి కాదు, పరిశుద్ధుడు కాదు, అటు ఇటు ఉన్నమాట. అన్ని సంబంధాలు, అన్ని ఆచారములు, అన్ని సంస్కృతి కలిసి మెలిసి మనుషుల్లో మానవ సంబంధమైన ఆలోచనలు, మానవ సంప్రదాయములు చేతులు పట్టుకొని సుఖ సమృద్ధి గురించి మాట్లాడుతూ ఈ లోకములో ఉన్నది మొత్తం సంపాదించాలి, దేవుల్లో ఉన్నది సంపాదించాలి. రెండు చోట్ల నుంచి సంపాదన కలిగి ఏమవుతుందంటే అటు ఇటు కాని వారిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ చదవండి. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక. ఇది బయట వాడి గురించి సంఘము గురించి మాట్లాడుతున్నాడు. నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇంకా 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు అని, గ్రుడ్డివాడవుని దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. అది విషయం మనం చూసినప్పుడు. ఆ తర్వాత ఏంటంట? నేను ధనవంతుడను. ఈయన ఏమంటున్నాడు? ఈ సంఘము ఏమంటుంది? నేను ధనవంతుడిని. దేవుడు ఏమంటున్నాడు? దరిద్రుడు. ఇది విషయం అర్థం కావట్లా మీకు? నా వైపు చూడండి. మనం ధనవంతుడని, నాకు ఇది ఉండే చాలు, దేవుడు దరిద్రుడు అంటున్నాడు. దైవ సంబంధం విషయంలో దారిద్ర్యం కలిగి ఈ లోక విషయముల గల సమృద్ధి దేవుని ఆశీర్వాదం అని చెప్తూ ఇంకా ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు. చాలా మందికి సందేశం ఇదన్నమాట. నా దగ్గరకు వచ్చి నిన్న ఒక అమ్మాయి మన చర్చిలో ఉన్న ఒక మెంబర్ వచ్చి అడిగారు, అన్నా నేను కొంతమంది దైవజనుల యొక్క వాక్యం విన్నారు, వాళ్ళు ఏంటన్నా ఇది ఒక్కటే చెప్తారు ఏమని అడిగింది. ఏం చెప్తున్నారని అడిగితే, దేవుడు అలా చేస్తారు, మనకి పాత నిబంధనలు తీసుకొని దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తారు అని అడిగినప్పుడు నేను ఒక్కటన్నమాట, నేను అటువంటి వినట్లేదు, నాకు తెలియదు. కానీ ఒకటి, వాళ్ళు ఏమి పొందుతున్నారు,
అదే వాళ్ళు ప్రసంగం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కృప నేను పొందగలిగితే నేను ఆ కృపకు సాక్షిగా ఉండగలను. దేవునికి స్తోత్రం. నువ్వు ధనమును అనుభవించేవాడైతే నీ ధనముకు సాక్షులుగా ఉండగలవు. ఈ కాలములో గమనించండి, నేను చూడలేదు కానీ నా దగ్గరకు వచ్చి ఇంకా కొందరు అన్నారు, చాలా మంది దేవజనులు టెలివిజన్లో అడుగుతున్నారంట, బీదలకు అన్నం పెట్టాలి, బట్టలు పెట్టాలి, COVID-19 జబ్బుతో బాధపడే వాళ్ళకి మీరు డబ్బులు పంపించండి, వాళ్ళకి సహాయం చేయాలని ప్రేమతో మీకు చెప్తున్నాను. మీరు చేద్దాం అనుకుంటే మీ లోకల్ చర్చిలో ఉన్న పాస్టర్ గారికి అప్పగించండి, వాళ్ళు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్న నువ్వు ఎక్కడో ఒక ఆయనకు అప్పగించి వాడు పెట్టాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వారు సేవ చేస్తే స్పాన్సర్ చేయమంటారు. ఇదేనికైనా మనుషుల దగ్గర ధనమే సమృద్ధి అనుకొని భావించి బ్రతుకుతున్న సంఘం నాయకులకి, సంఘస్థులకి, దేవుని బిడ్డలకి ఈలోక సుఖమే సమృద్ధి, అదే ఆశీర్వాదం అని చెప్పుతూ తిరుగుతున్న లయోడియ సంఘముకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు. దేవుని కృప గురించి మాట్లాడుతున్నావా? దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడుతున్నావా? లేదు. మనుషుల యొక్క భయమును కూడా వ్యాపారం చేసుకున్నటువంటి సంఘము, సంఘస్థులు, గాడ్ ఈస్ విజిటింగ్ ద చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ద్వారమైన దేవుడు ఈ రోజు సంఘం యొక్క ద్వారము దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాడు. నేనే ద్వారము, నా ద్వారా ఎవడ లోపల ప్రవేశిస్తే రక్షింపబడును అని చెప్పినప్పుడు రక్షణ సువార్త పక్కన పెట్టేసి సుఖ సమృద్ధి సువార్త కొరకు నేను మీరు సాగిలపడుచున్నప్పుడు నా గురించి మీ గురించి దేవుడు చెప్పిన మాట ఇక్కడ చెప్తుంది, క్లియర్ గా ఉంది. ఏంటంటే నువ్వు వెచ్చగా లేదు, నువ్వు చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు గనుక. దేవునికి స్తోత్రం. దేవుని నామమును వాడుకొని నేను సంపన్నుడిని, ఇంకేంటి, నేనెవరిని, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో దేవుడు సంఘమును సందర్శిస్తూ ఉన్నారు, దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు అనే దేవుడు. ఎందుకంటే మనం గమనించాలి, ఈ యేసుప్రభు రాకడ సమయంలో మనల్ని లెక్క అడుగుతారు. లెక్క ఏమడుగుతారంటే తీసుకున్నవాడు లెక్క అప్పగించాలి. నీ ప్రక్కన సహోదరు కొరకు నువ్వు ప్రార్థన అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి డబ్బులకు నువ్వు లెక్క చెప్పాలి. నీ దగ్గర వాక్యం అన్న ప్రతి ఒక్కరికి నీ లెక్క చెప్పాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఆ సమృద్ధి, ఆ విధమైనటువంటి యొక్క ఆలోచన లేకుండా ఈరోజు దేవుని యొక్క కార్యము, నేను ద్వారమై ఉన్నాను, ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడును. యేసు ప్రభు సంఘము బయట నుంచోని తలుపు తడుతున్నారు. యేసు ప్రభు రక్షణ అనుభవం కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవము సంఘములో లేవు అనగా దేవుని రక్తములో కడగబడినటువంటి బిడ్డల్లో లేవు. వాళ్ళందరూ కూడా లోకమును దేవుణ్ణి మిక్సప్ చేస్తూ ఈ లోకమును దేవుణ్ణి వాడుకుంటున్నారు సుఖ సమృద్ధి కొరకు. నేను ధనవంతుడిని, దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని చెప్పిన ప్రభు అంటున్నాడు, నీ దిక్కుమాలిన వాడు, నువ్వు దరిద్రుడు, నువ్వు దౌర్భాగ్యుడు అని. కానీ మనం ఏమంటున్నాం, ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నావని. దేవుని దేవాల ఏం ప్రాబ్లం లేదు, దేవుని దేవాల ఏం ప్రాబ్లం లేదు, దేవుడే సాము చేశాడని మనం చెప్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు ఉల్టా. సహోదరి సహోదరులారా, నేను మంచి శుక్రవారం రోజు ఒక మాట మీకు చెప్పాను. ఏంటంటే మనం చూచినప్పుడు యేసు ప్రభుని చూస్తూ ఉన్నాం సిలువలో. యూదులు చూచినప్పుడు దేవదూషణ ఆరోపించినటువంటి మనిషి యొక్క జీవిత కథ అయిపోయింది. రోమన్ ప్రభుత్వం చూచినప్పుడు యూదులను సంతోషపెట్టుటకు ఒక గొప్ప కార్యం చేసినట్టు కనపడుతూ ఉన్నది. శిష్యులు చూచినప్పుడు వారికి అన్నం పెట్టిన వాడు, ఆహారం ఇచ్చిన వాడు, అద్భుతాలు చేసినటువంటి తన ప్రియ బోధకుడు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. తల్లి అయిన మరి చూచినప్పుడు కన్న సొంత బిడ్డ
ఎంతో బాధపడి పెంచిన సొంత బిడ్డల కల్లారా వేలాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు చూచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు చూచినప్పుడు ఇవి ఏమి కాదు కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చూచినప్పుడు అక్కడ కనిపించిన విషయం మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ తరుణములో మరలా చూపిస్తున్నాను. ఏంటంటే నీకు విరోధముగా రాయబడినటువంటి పత్రము క్రీస్తు చేతిలో కొట్టబడిన మెక్కు చేత కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకములో దేవుని బిడ్డల్లో ఉన్న సమృద్ధి చూచి, దైవజనులో ఉన్న సమృద్ధి చూచి, నాలో ఉన్న సమృద్ధి చూచి, ఈ లోకంలో దేవుని ప్రజల్లో ఉన్న సమృద్ధి చూచి అయ్యో దేవుడిచ్చారే అని ఏనాడు ఆనందించి సంతోషించి బ్రతకొద్దు. ఎందుకంటే ఇక్కడ లెయోనికియా సంఘం ఏమంటుంది, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, ఏమీ కొదువలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు. ఏదైనా సంబంధం ఉందా? నేను చెప్పిన సాక్ష్యం, దేవుడు చెప్పిన సాక్ష్యం సంబంధం ఉందా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచోని ఏమంటున్నానంటే నేను చెప్పు, చదువు, హెల్ప్ మీ. నేను అంటున్నాను దేవుని కృప వల్ల నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవ లేదు. నాకు కనపడకుండా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు, మీకు కనపడుతూ ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత ఆయన నీ చూసినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, వీడు దిక్కుమాలినాడు. ఒకే స్టేజ్ రెండు సాక్ష్యం అన్నమాట. ఒక వ్యక్తి గురించి నేను నా గురించి చెప్పిన సాక్ష్యము, మీ గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం. సంఘం గురించే, బయట వాళ్ళ గురించి బాగా చెప్తారే. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, మీరు మీ గురించి చెప్పిన సాక్ష్యం చాలా గొప్పది కావచ్చు, మీ బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో వారు మీ గురించి చెప్పిన సాక్ష్యం చాలా గొప్పవి కావచ్చు, కానీ would you listen to the voice of the testimony of God about you? నా గురించి, మీ గురించి దేవుడు పలికిన సాక్ష్యం కొరకు మీ చెవియోగి ఉండగలరా? ఎందుకంటే ఆయన తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాడు. నా ద్వారా, ఒకప్పుడు నేనే ద్వారం అని చెప్పిన దేవుడు ఇప్పుడు సంఘము తలుపు దగ్గర ఉండి తట్టుచున్నా అన్నమాట. ఆయన ఉద్దేశం ఏం లేదు, ఎవడైనాను ఈ కష్ట పరిస్థితిలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఈ COVID-19 జబ్బు చేత బాధపడుతున్న సమయంలో దేవుడు చెప్పిన మాటలను ఆలగించి దేవుని పక్షంగా తిరిగి తల ఎత్తుకొని నిలబడ కలిగిన ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎదురు చూసి తట్టుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, లోకముకి ఏమి సంభవించును అని తలంచుకొని ప్రజలందరూ కలవరపడి ధైర్యము చెడిపోయినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎలాగా? ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో యథార్థముగా దేవుని స్వరము విని ధైర్యము కలిగి మోకరించి ప్రభు పక్షముగా, ప్రజల పక్షముగా దేవుని కొరకు నిలబడిన వాడు ఉన్నారా లేరా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు పనిని అప్పగించారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా ఉన్న నేను, మీరు ఆ దేవుని సత్య వాక్కు గ్రహించి ముందున్న రోజులో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావా? అయిపోవలేదు. మీరు గమనించాలి, ద్వారమైన దేవుడు అనేక మంది లోపలికి ప్రవేశించి ఈరోజు దేవుడు సంఘం యొక్క తలుపు దగ్గర ఉండి నిలిచి ఉన్నాడు కదా, నిలిచి ఉండి ఆయన గమనిస్తూ ఉన్నాడు మా సంఘం యొక్క పరిస్థితి. ఆయన గమనిస్తూ ఉన్నాడు. కూటాలు వస్తే కలెక్షన్, జబ్బులు వస్తే కలెక్షన్, కరోనా వస్తే కలెక్షన్, ప్రోగ్రామ్ వస్తే కలెక్షన్. ఏ సహోదరులారా, ఈ లోకములో మానవ జీవితం, క్రైస్తవ జీవితం, దేవుని పిల్లల జీవితం, దైవ జనుల యొక్క జీవితం ఎంత దారుణంగా ఉంది, ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది. తర్వాత సాక్ష్యం ఏంటి? ఇవన్నీ దేవుడిచ్చారు, ఇవన్నీ మనకు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు. కానీ ఎంతవరకు నువ్వు నీ జీవిత బ్రతుకు తలుపు దగ్గర నిలబడిన ద్వారమైన దేవుడు అనేక మందిలో నన్ను ఒక్కనాడు లోపలికి ప్రవేశింపచేసి నిన్ను ఆయనలో ఉంచి ఈరోజు నా తలుపులు నేను మూసి ఉంచాను. ఆయన స్వరము నాకు వినపడకుండా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వాస్తవాలు మనకు తెలియకుండా
కానీ మీరు గమనించండి, ఇక్కడ ద్వారమైన దేవుడు ఇదిగో తలుపు దగ్గర ఉండి తట్టుచున్నారు. ఎవడైనను ఆ స్వరము ఎవడన్నా వింటున్నారా లేదా అని. వినేవారందరికీ లేదు కృప. ఏం లేచి వచ్చి తలుపు తీసేవాడికి ఇప్పుడు ఏంటంటే ఆలోచించండి, దూరముగా ఉండి తట్టుచున్నారు. ఆ తలుపు తట్టుతున్న స్వరం విని ఎవడైనను తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతని దేవుని స్వరం వినగలుగుతున్నారా? ఈ దినాల్లో నేను రక్షించిన దేవుని యొక్క స్వరం మన జీవిత పరిస్థితిలో తెలుసుకోగలుగుతున్నారా? కలుగుతున్న ఇబ్బందిలో అది ఒక న్యాచురల్ కెలామిటీ కావచ్చు, ఒక పెసిలెన్స్ కావచ్చు, రోగం కావచ్చు, ఈ లోకంలో జరుగుతున్న అక్రమ సంబంధమైనటువంటి క్రియలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న మత విద్వేషాలు కావచ్చు, యుద్ధముల గురించి కావచ్చు, సంఘముకు వ్యతిరేకంగా ఉన్న పీడ కావచ్చు, వాట్ ఎవర్ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, మీ అక్కర్లు అవసరం ఇబ్బందులు కావచ్చు, రోగం కావచ్చు, ఏదైనప్పటికీ ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్? అటువంటి వాడు గురించి బైబిల్ చెప్తుంది. వారు ఎవరంటే 21వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. ఒక్కప్పుడు భూమి మీద ద్వారముగా నిలబడిన దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను తలుపు దగ్గర ఉండి తట్టుతున్నాను. ఇప్పుడు జయించు వాడు గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ అనుభవం లేని వాడు యేసు ప్రభు రక్షణ ఉంటాడు. తర్వాత సంఘములు ఆరాధించిన ప్రజల్లో దేవుని స్వరం వినేవాడు గురించి బైబిల్ ఏం చెప్తుంది? జీవిత పరిస్థితుల్లో సహోదర పదాక ప్రభు అది దయచేయి ప్రభు, ఇది దయచేయి ప్రభు, అది ప్రభు, ఇది ప్రభు, లేదా మాకేం చెప్పేవాడు గురించి కాదు. దేవుని స్వరం విని ప్రభుతో సహవాసం కలిగిన వాడికి ఒక పేరుంది. ఏంటా పేరు? జయించువాడు. ఇంగ్లీష్ లో ఏంటమ్మా? Him that overcometh. To him that overcometh. He that overcomes. Overcomes. అంతే కదా. లోకములో ప్రపంచంలో అందరూ ఏమంటున్నారు తెలుసా? మనం ఓవర్కమ్ చేయాలి. మన భారతదేశంలో మనం ప్రధానమంత్రి అన్నాడు, we will overcome, we shall overcome. కేరళ ముఖ్యమంత్రి ఏమన్నాడు? we will overcome, we will overcome. ఈ లోక ప్రజలకు ఉంది ఆ దమ్ము ధైర్యము. ఏంటి? we will overcome. ప్రభు అన్నాడు, నా ప్రజలకు అది కావాలి. వారి కలిగిన కష్టములో, దుఃఖములో, ఇబ్బందిలో సనుకక విసుకక, దేవుణ్ణి దూషించకుండా, తలుపు మూసి కూర్చొని దేవుని స్వరం నీకు వినపడకుండా ఈ లోక దుఃఖమును బట్టి బ్రతుకుతూ ఉన్నప్పుడు గాడ్ ఈస్ ఆస్కింగ్, ఐ యామ్ సర్చింగ్ ఫర్ సమ్వన్ హి దట్ ఓవర్కమ్. తెలుగులో జయించువాడికి. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. అది ప్రభువే చేస్తాడంట. మీరు గమనించాలి, 2 కార్యం మనం చెయ్యాలి, 3వ విషయం ప్రభు చేస్తాడు. ఈ 2 కార్యం మనం చేయడం ఏంటి? ద్వారముగా ఉన్న ప్రభు ఏమంటున్నాడు? ఎవడైనాను లోపలికి యేసు ప్రభు తీసుకొచ్చి లోపలేం షట్ డౌన్ చేయడు, లాక్ డౌన్ చేయడు నిన్ను. లాక్డౌన్ సిస్టమ్ ఎక్కడ లేదు? బైబిల్లో లేదు. వాలంటీర్ ఏమంటారు? వాలంటీర్ గా రావాలి. వాలంటీర్లీ యూ హ్యావ్ టు కమ్. స్వమేధగా రావాలి, స్వయంగా రావాలి. ప్రభువును ద్వారములో ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడు జీవితంలో ప్రతి పరిస్థితిలో he has to hear the voice of God. ఇది అట్లాగే పాస్టర్ల వాయిస్ బాగా వినపడుతుంది మనకి, పాస్టర్స్ వాయిస్ బాగా వినపడుతుంది, పక్కింటి వాడు వాయిస్ వినపడుతుంది. కానీ ప్రభు వాయిస్ మాత్రం, ప్రభు స్వరం మాత్రం వినపడట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అన్నాడు, 2 కార్యములు చేయువాడు, స్వయముగా యేసుని జీవితములో అంగీకరించి బ్రతుకుతున్నవాడు, క్రీస్తులో బ్రతుకుతున్నవాడు, క్రీస్తుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుడు నన్ను గమనించి, నేను మీరు ఉన్న స్థితిలో ఆయన నా బ్రతుకు నీ బ్రతుకును గమనించి మన హృదయ తలుపులు తట్టుచున్నప్పుడు ఆయన చెప్పిన మాటని, ఆయన తట్టున స్వరములు విని, అనగా the voice of God, వింటూ
ఆయనతో కూడా సహవాసం చేస్తున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జై. మూడో సంగతి ఆయన చేస్తాడంట, జయించు వాడిని నేను ఏం చేస్తానంట, నేను ఏం చేస్తాను, నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నువ్వు ఎక్కాల్సిన అవసరం లేదు, నీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ చూడండి, మరణమే మన భయంకరమైన స్థితి. ఈ రెండు విషయాలు మనకు ఇబ్బందికరమైనది. మూడో విషయాలు మనం ఎలాగ అధిగమించగలం? ప్రభువులో జీవించడానికి, ఆ ద్వారములో ప్రవేశించడానికి 100 మార్లు ఆలోచించినప్పుడు, మతం గురించి, కులము గురించి ఆలోచించినప్పుడు, రెండవది కలిగిన పరిస్థితుల్లో దేవుని యొక్క స్వరం వినటానికి సమర్పణ లేకుండా హృదయం అనేకమైన ఆలోచనల చేత, ఆందోళన చేత సుఖ సమృద్ధిలో మునిగిపోయినప్పుడు, ఇవి రెండు మనం బ్రతికి ఉన్నప్పుడు మనం చేయవలసిన కార్యము మనం చేయలేనప్పుడు, ఈ జయించేవానికి కలిగినటువంటి విషయం ఏంటంటే, అది నా వల్ల నీ వల్ల జరగవలసిన కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ ఆలస్యమైంది అనుకోండి, నేను మీరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు నీ తలుపులు పూర్తిగా మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం. సమాధిలో మూయబడినటువంటి నేను, లూకా సువార్త 21వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకా సువార్త 21వ అధ్యాయము 21 కాదు 24వ అధ్యాయము 51వ వచనం చదవండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. పరలోకముకు ఆరోహణుడు ఆయను. తర్వాత ఇంకా మరొక భాగములో ఆయన ఆకాశములో ఏంటి అప్రత్యక్షమైనట. ఆ యూసేజ్ వారు చూచుచుండగా, ఎన్నో వచ్చిన అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. వారు చూచుచుండగా, అపోస్తల కార్యము 1వ అధ్యాయం 9వ వచనం. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఈ భూమి మీద ద్వారముగా ఉన్న దేవుడు, మన జీవితం యొక్క తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్న దేవుడు, మరొక నాడు ఈ లోకముకు అప్రత్యక్షమయ్యేపోడు. ఆకాశ మేఘములు చేత మూయబడింది యేసు ప్రభుకు మనకు మధ్యలో. యేసు ప్రభు ఆరోహణమయ్యాడు, అక్కడ అప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? ఆకాశ మేఘములో. భూమి మీద మనుషులు రక్షింపబడి అందరూ ఏమయ్యారు? భూమి క్రింద అప్రత్యక్షం. వాళ్ళని భూమి సమాధి చేత వారు కప్పబడ్డారు. యేసు ప్రభు మేఘముల చేత కప్పబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నన్ను ఒక తలుపు మూసేసింది, ప్రభువును కూడా ఒక తలుపు మూసేసింది, మరణించిన వారు. కానీ ఒక విషయం మీకు తెలుసా? జయించు వాని కొరకు ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన ప్రతివానికి ఆయన కుమారుడగుటకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. రక్షింపబడి దేవుని ఎరిగిన వారి కొరకు ఓర్పు సహనము కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను గమనిస్తూ ఆయన తడుతూ ఉంటాడు. ఆయన హీ విల్ బి నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్. కానీ ఆ దేవుడు మరలా వచ్చినప్పుడు ఆయన మరలా ఆకాశ వాకిళ్లను తెరచి, దేవునికి స్తోత్రం, మధ్యాకాశములో ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేరుగా రాదు. సమాధిలో పూడ్చివేయబడిన మానవుడు ఆకాశములో మరుగై ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడ అప్రత్యక్షమయ్యాడో అక్కడ నిలబడి పేరు పిలిచినప్పుడు, బూర ధ్వని వినిపించినప్పుడు, మీకు తెలుసా జయించేవాడు ఏం చేస్తాడంటే, ఇంకా సమాధిలో నుంచి ఆ తలుపు తీయబడి
పునరుత్థాన శక్తితో లేపబడతారు. దేవునికి స్తోత్రం. తలుపు తట్టాల్సిన అవసరత లేదు, ప్రభు స్వరం వినపడాల్సిన అవసరత లేదు. దాన్ని ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనుషులు 3 విధంగా విషయాన్ని తెలుసుకోగలవు. ఏంటంటే, నా దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మాట్లాడితే నాకు అర్థమైపోతుంది. ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒకడు తలుపు తడితే నాకు అర్థమైపోతుంది. ఒక్క విధంగా నేను తలుపు తీస్తాను. అది ఎలాగంటే, నేను ఇంట్లో తలుపేసి కూర్చున్నప్పుడు, గమనించండి, నేను ఇంట్లో తలుపేసి కూర్చున్నప్పుడు బయట ఒక గొప్ప స్వరం వినపడుతూ, రోడ్డు మీద ఒక గొప్ప స్వరం వినపడుతూ ఉండే, నేనేం చేస్తానంటే నేనే లేచి తలుపు తీసి పరిగెడతాను. దేవునికి స్తోత్రం. అట్టుండే అనుభవం రాబోతున్నది. దేవునికి స్తోత్రం. మధ్య ఆకాశములో బూర వినిపించినప్పుడు జయించేవాడు ఏం చేస్తాడంటే సమాధి తరబడి లేపబడతారు. దేవునికి స్తోత్రం. ఆ స్వరం అక్కడ దాకా వినపడుతుంది. అక్కడ తట్టడాలు ఉండవు, బోధలు ఉండవు. అక్కడ కేవలము బూర స్వరం వినిపించినప్పుడు ఇంటి లోపల తాళమేసి కూర్చున్న వ్యక్తి బయట రోడ్డు మీద భయంకరమైనటువంటి గొప్ప శబ్దమును బట్టి పరిగెత్తి తలుపు తీసి రోడ్డు మీదకి వెళ్ళే ప్రకారము ఒక దిన రాబోతున్నది సహోదర. అతను పేరున మాట జయించేవారు, అధిగమించిన వారు, యేసులో బ్రతికిన వాడు, జీవిత పరిస్థితిలో కలుగుచున్న ఇబ్బందిలో, ఈ కష్ట నష్టాల్లో దేవుని స్వరం విని ఆ మాటకు లోబడిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మన జీవితంలో దేవుడి యొక్క స్వరం వినుట చాలా గొప్ప సంగతి. నాకు ఒక సహోదరుడు, ఈ కోవిడ్ ఈ 19 ఈ రోగములో మన లోకాన్ని పట్టినటువంటి సమయంలో అనేక అనుభవాలు దేవుడు నాకు ఇచ్చారు. వాటిలో 1-2 మీకు నేను చెప్తామని ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే, నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. దీని ముందు ఇక్కడ ప్రేయర్కి వచ్చినటువంటి అతను కోచింగ్ సమయంకి వచ్చినప్పుడు గుంటూరుకు వచ్చాడు. ఒకరోజు ఫోన్ చేసి, అన్న బాగున్నారని అడిగారు. నన్ను ఆ రోజు ఉదయం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏంటంటే, ప్రభువా 3-4 వీక్స్ నుంచి ఫెలోషిప్ లేదు, ఆరాధన లేదు, ఆఫరింగ్ కానీ దశంభాగం కానీ ఇటువంటి రావట్లేదు. కానీ ఆ విషయం గురించి మేము కూర్చొని 9 to 10 నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన చేసి లేచేవాడు కూర్చున్నప్పుడు ఈ బాబు నాకు ఫోన్ చేశాడు. నన్ను డైరెక్ట్ ఒక మాట అడిగారు, అన్న బయట ఉన్న సేవకుల యొక్క సంగతి ఎలాగా, మీరు ఎలా డబ్బులు పంపుతున్నారని. దేవునికి స్తోత్రం. నేను ఆ మెసేజ్ చర్చిలో ఉన్న అందరికి పెట్టినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అప్పటి వరకు. కానీ ఒక వ్యక్తి నేను నా మెసేజ్ పెట్టలేదు, అతనికి చెప్పలేదు. అతను నాకు ఫోన్ చేసి అడిగారు, బయట పాస్టర్స్ ఉన్నారు కదా, మీరు ఎలా వాళ్ళకి డబ్బులు ఇస్తారు అన్న, ఆరాధన లేదే కదా అన్న మీకు సహవాసం లేదు కదా, చర్చ్ ఆఫరింగ్ రాదు కదా, హౌ విల్ యూ డూ అంటే నేనేం చెప్పలేదు, కానీ చేయాలి బ్రదరు, చేస్తున్నాను అని చెప్పాడు. అబ్బాయి ఒక మాట చెప్పాడు, అన్న నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, కాబట్టి దాదాపు నాతో మాట్లాడి 1 year అవుతుంది. ఆ బాబు, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అన్న, నేను ఏదో ఇద్దాం అనుకున్నానన్న, బిజినెస్ ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు నాకు చెప్పాడు, నేను 2 చోట్ల కొట్టు స్టార్ట్ చేశాను, ఎండాకాలం కదా, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 5 రోజులకి ఏమైంది, లాక్డౌన్ వచ్చింది కాబట్టి మూసేశారు. ఏ వ్యాపారం లేదు, స్టాక్ అంతా పాడైపోయింది, ఐస్ క్రీమ్ అంతా పాడైపోయింది, ఏం లేదన్నా. అయినప్పటికీ నేను నిన్న ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం, నాతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కానీ నా దగ్గర డబ్బులు నేను అనుకున్నాను, సర్లే ఇవన్నీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాఫిట్ అన్ని వచ్చిన తర్వాత ఇద్దాలి అనుకుంటే నేను అక్కడ లెగవలేకపోయాను. కానీ నా దగ్గర ఉన్నా లేదా అని నాకు విషయం కాదన్నా, నేను ఇంత అమౌంట్ మీకు పంపుతున్నాను అని నాకు చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నేను నా దగ్గర లేదు, బట్ ఐ విల్ డూ సంహౌ, ఎలాగోలో పంపిస్తాను. ఎందుకంటే నాతో దేవుడు ప్రార్థనలో, దేవునికి స్తోత్రం, నేను ప్రార్థన చేసి లేచి వెళ్ళి అక్కడ కూర్చున్న సమయంలో ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన మునుపు నేను ప్రార్థించింది ఈ రోజు ఆ అబ్బాయితో దేవుడు మాట్లాడిన 2 రోజుల క్రితం. దేవునికి స్తోత్రం. మన జీవితములో కష్టములో నష్టములో దేవుని స్వరం విన్నటువంటి వారు, ఆ విన్న స్వరముకు తలుపు తీసిన వాడు జయించేవాడుగా. అతను నాకు మెసేజ్ పెట్టి ఆ డబ్బులు నాకు పెట్టాడు. నేను ఆ డబ్బులు అలాగే కొంతమంది పాస్టర్స్కి నేను పంపించాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి అనుభవాలు ఎన్ని చెప్పాలి,
ఎన్ని చెప్పాలి? ఈ కొద్ది కాలంలో మీకు చెప్పాలంటే చెబుతాను, కానీ ఇదొక వ్యాపార ఉద్దేశంతో నేను చెప్పలేదు, నేను అడగలేదు, అనౌన్స్ చేయలేదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అధిగమించిన వాడే జయించువాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత సమాధి లోతులోకి వెళ్ళినా కూడా ఆ సమాధి యొక్క స్లాబ్ తొలగించి అతడు బయటికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మధ్యాకాశములో ఉండి దాని కిందకి రాదు, మధ్యాకాశం కిందకి రాదు, మనమే లేచి వెళ్ళిపోదాం అక్కడికి. దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు మన పరిస్థితి ఏంటి? ఈనాడు మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితిలో, ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి మన బాధలో, మన కష్టాల్లో మనం ఉన్నప్పుడు ఈరోజు మన దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం విని నేను మీరు మన జీవితంలో నూతనమైనటువంటి మెట్టులు తీసుకున్న వారుగా ఉన్నామా? డబ్బు గురించి కాదు, దేవుని పని నిమిత్తము, దేవుని పని నిమిత్తము, దేవుని కార్య నిమిత్తము నీ కుటుంబ రక్షణకు నీ ప్రాముఖ్యత ఇస్తున్నావా? కుటుంబములో ఉన్న ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదము కంటే దేవునికి స్తోత్రం. దేవుని పనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? దేవుని పరిచర్యకి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ప్రార్థనకు గాని ఆత్మ సంబంధమైన స్నేహం కంటే సహవాసముకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఆత్మీయ సహవాసం కలిగి ఉండి జీవించాలని కోరుకుంటున్నావా? ఈ లోకపు మనుషులతో కూడా ఆడి పాడి బ్రతకాలని కోరుకున్నప్పుడు నీ సహవాసం కోరుకున్న ఒక బీద మనుషుల కొరకు నీ మోకరించగలవా? God is knocking at the door of the church. ఈ తలుపు తీయలేని వాడు, ఈ స్వరం వినలేని వాడు, ఈ తలుపు తీయలేని వాడు ఆనాడు ఆ స్వరం వినదు. ఏ స్వరము? మధ్యాకాశములో ఉండి బూర వినిపించినప్పుడు పలికినటువంటి స్వరం. ఆ రోజు ఆ స్వరం వినపడదు. నీ తలుపు నువ్వు ఏం చేయలేవు, తీయలేవు. ఎందుకంటే ఇప్పుడున్న తలుపు కంటే భయంకరమైనది ఆ రోజున్న తలుపు. దేవునికి స్తోత్రం. ఆ తలుపులు తీయబడాలంటే ఈ రోజు దేవుని స్వరం నీకు వినపడాలి. నీ తలుపులు నువ్వు తీయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా దేవ, ఈ సాయంకాల సమయమును బట్టి, నీ కృపా, నీ కరుణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు. యేసు నామములో దేవా బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ అద్భుత నామమును బట్టి మీకు స్తోత్రాలయ్యా, నీ కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా, నీ గొప్ప నామమును బట్టి మాకు దీవించయ్యా. ప్రభు, నీవు ద్వారమై ఉండి నీలో ప్రవేశించిన వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ఆ రక్షింపబడిన వాడు వానితో దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. లోపలికి ప్రవేశించిన వాడి యొక్క బ్రతుకు తలుపును ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఆర్ యు ఏబుల్ టు హియర్ ద వాయిస్ అగైన్? ఆ ఆలోచన మాలో నూతనమైనటువంటి జీవితాన్ని కలుగు చేయబడి ఈ రోజు ప్రభు నీ స్వరమును బట్టి, నీ మాటను బట్టి, నీ ఆజ్ఞను బట్టి మా జీవితంలో కొన్ని మార్పులు చేసేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను ఆదరించేవారిగా, నీ పనిని గౌరవించేవారిగా, ఈ లోకములో కలుగుచున్న వాటి కంటే ప్రభు నీ మీరు అనేది జీవితముకు ప్రాముఖ్యత ఇచ్చేవారిగా, ఈ లోక స్నేహం కంటే దేవుని సహవాసమును ప్రేమించేవారిగా, లోక స్నేహితుల కంటే దేవుని బిడ్డల్ని ప్రేమించిన మనసు మా కృప దయచేయమని, మా సుఖములో నిన్ను ప్రేమించే మనసు మేము పోగొట్టుకోకుండా ప్రభు కాపాడమని, నీ స్వరం వినపడకుండా మా చేయి మందమవ్వకుండా ప్రభు మమ్మల్ని ఆదరించమని, ప్రభు మీరు మాట్లాడుచున్నప్పుడు అది వినప్పటి వినిపించే విధమైన కృప మాకు దయచేయమని, కదలింపు మాలో అనుగ్రహించమని, ఈ రోజు లేచి ఆ స్వరం వినపడని వాడికి ఆ రోజు ప్రభు రాకడలో మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు ఆ స్వరం వినపడలేదు. దేవునికి స్తోత్రము. ఈ రోజు స్వరం విని జీవితంలో మార్పు చేయలేని వాడు, లెగవలేని వాడు ఆ రోజు ఎలాగ లేకగలవు? దేవునికి స్తోత్రం. మమ్మల్ని ప్రభు నూతనమైన జీవము కలిగించి నూతనమైన బ్రతుకులను బట్టి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, నీ కృపలో సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. మీకైనా ప్రార్థన చేయాలని ఏదైనా ప్రత్యేక విషయాలు ఉన్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయండి. అలాగే రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు మీరు ఫోన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్.